డాక్టర్ సుధా సిన్హా, ఇంట్లో మనం చేసుకునేవన్నీ క్లీన్ ఫుడ్డా అని అనిపిస్తుంది అప్పుడప్పుడు. బికాజ్ ప్రతి మసాలా, పసుపు పొడిలో ఈరోజు లెడ్ కలిపేస్తున్నారు అంటున్నారు. అలాగే కారప్పొడిలో కూడా కలర్ కలుపుతున్నారు అంటున్నారు. ఇంకా ఒక టైం క్రితం ఐ థింక్ కొన్ని కంట్రీస్లో నేను బ్రాండ్స్ చూపించట్లేదు, బట్ మన ఇవి బ్యాన్ చేసేసారు మసాలాస్. ఎందుకంటే వీటిలో ఆఫ్లటాక్సిన్స్ ఇంకా ఏవేవో అంటారు, కార్సినోజెన్స్ ఉన్నాయని, క్యాన్సర్ కాజింగ్ అని చెప్పి. ప్లీజ్ టెల్ us more about this. ఎనీథింగ్ యూ హ్యావ్ ఫర్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం, ఎక్కువ మనం తిన్నాం అనుకోండి, ఇట్ మైట్ నాట్ బి గుడ్ ఫర్ హెల్త్. ఇప్పుడు అజినోమోటో అంటారు, ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. ఇప్పుడు నేను 3 నెలలకు ఒక మంచూరియన్ తిన్నాను అనుకోండి, నాకేమి లివర్ క్యాన్సర్ వచ్చేది కదా. కానీ నేను ప్రతిరోజు ఇండియన్ చైనీస్ ఫుడ్ తిన్నాను, వారానికి 2 సార్లు వెళ్ళి నేను బండిలో ఉన్న మంచూరియన్ నూడిల్స్ తీసుకున్నాను అనుకోండి, వేర్ దే పుట్ ద అజినోమోటో విచ్ వెరీ వెరీ టేస్టీ, దెన్ డెఫినెట్లీ రిస్క్ ఆఫ్ క్యాన్సర్ విల్ ఇంక్రీజ్ అనమాట. సో మోడరేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ మసాలాలు ఉంటాయి, మసాలాల్లో మనం ఇంగ్రీడియంట్ లిస్ట్ చదివామనుకోండి, దాంట్లో ఫుడ్ తక్కువ, వేరే ఏవేవో ఎక్కువ ఉంటాయి అనమాట. అసలు మనకు అర్థం కావు అవి ఏమున్నాయి ఆ ఇంగ్రీడియంట్ లిస్ట్ లో అన్నది, యూ విల్ నాట్ అండర్స్టాండ్. సో దాంట్లో ఏది వాట్ విల్ కాజ్ క్యాన్సర్ ఇన్ దట్ యూ డోంట్ నో అనమాట. సో దెర్ ఈస్ అన్ ఇంక్రీస్డ్ రిస్క్. అందుకని నేను ఎప్పుడు పన్నీర్ బటర్ మసాలా తినకుండా ఉండాలా, కుదరదు కదా. బయటికి వెళ్ళాలి, ఫ్రెండ్స్ తో ఉండాలి, మనం చేసేది మనం చేయాలి. సో అగైన్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వన్స్ అ మంత్, బయట వెళ్తున్నాము, తింటున్నాము, అట్ హోమ్ యూ వాంట్ టు యాడ్ సంథింగ్, ఐఎమ్ యాక్చువల్లీ ఓకే విత్ ఇట్. ఐఎమ్ నాట్ అ వెరీ స్ట్రిక్ట్ పర్సన్ లైక్ దట్ అనమాట. బట్ 90% ఆఫ్ ద టైమ్ వీ షుడ్ ప్రాక్టీస్ అ హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ఈ మసాలాలన్నీ మనం ఇంట్లో చేసుకోవడం ఉత్తమం అంటారు. ఎస్.